మంచిగా ఉంటుంది, చాలా బాగా వస్తుంది దానికి. చోటే లేదు. చివరికి ఒక పాప తినడానికి కొన్ని గింజలు పెట్టింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఈరోజు గుడికి వెళ్ళాం. అక్కడ అరటి పండ్లు, కొబ్బరి ముక్కలు దొరికాయి. దారిలో జామ పండ్ల తోటకు పోయాం. ఆ తోటలో జామ పండ్లు తెంపుకొని తిన్నాం. అక్కడ టోపీలు అమ్ముతున్నాయి. నా దగ్గర టోపీలు గుంజుకొని ఇచ్చినాం. ఇదిగో మన ఎత్తుల మీద చూడు. మీరు భలే గమ్మత్తు చేస్తున్నారే. ఎక్కడి నుంచి వస్తున్నారు? వచ్చేది వానాకాలం కదా, ముందు చూపుతో తిండి సంపాదించుకొని తెస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఊర్లో పిల్లలకు ఉసిరికాయలు తెంపి ఇచ్చాం. మేము కొన్ని తిని వస్తున్నాం.
నేను ఎప్పుడు ఎక్కడికి పోలేను. ఏడవాకే నా చిన్ని చెట్ట, మనం చెట్ల ఒక చోట నిలకడగా నిటారుగా నిలిచి ఉంటాం. మనం పక్షులకు, ఉడతలకు, కీటకాలకు ఇంకా అనేక జీవులకు నివాస కల్పిస్తాం. మనం భూమిని పట్టుకొని ఉండకపోతే కాయలు పండ్లు ఎట్లా భరిస్తాం? మనం భూమిని పట్టుకొని ఉండకపోతే మట్టి కొట్టుకపోదా? వీటితో నాకేం సంబంధం? నాకు కూడా పక్షుల్లా, కోతుల్లా, చీమల్లా తిరగాలని ఉన్నది, ఎగరాలని కూడా ఉన్నది. అట్లా జరిగితే ఎంత మంచిగుండేదో. వనదేవత అట్లా జరగాలి. అరే, నేను కూడా నడుస్తున్నా. నేను ఇంకా ప్రపంచమంతా చూసి వస్తా. చెట్టు అమ్మో మంట, అమ్మో బాధ, కాపాడండి కాపాడండి. అమ్మో, మన స్నేహితునికి మంటలు అందుకుంటున్నాయి. మామిడి చెట్టుకు మంటలు అంటుకున్నాయి. మామిడి చెట్టుకు కాపాడవా? అమ్మయ్యా, అయ్యయ్యో, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి కాపాడండి. నా కొమ్మలు విరిగిపోయాయి, నా చెట్లు కూడా విరిగిపోయాయి. ధూపు అవుతుంది, ఆకలి అవుతుంది. చెట్టు రోడ్డు మీద నడవరా? అయ్యయ్యో, సాయం చేయండి, నన్ను కాపాడండి కాపాడండి కాపాడండి. నువ్వు చాలా మారిపోయావు. విశాల ప్రపంచాన్ని చూసావా? కోరిక తీరిందా? ఎట్లున్నది? ఈ అడవిలో ఉన్నంత సుఖం ఇంకెక్కడ లేదని తెలుసుకున్నా. బుద్ధి వచ్చింది. థ్యాంక్ యూ.